దేవకి, నీ చేత్తో నీ కూతురికి దిష్టి తీ. మొదటి రోజు ఆఫీస్కెళ్ళొచ్చింది కదా. నీ చేత్తోనే తీయమ్మా. అలా కాదు, కన్న తల్లివి నువ్వే తీయాలి. పెద్దదానివి, నువ్వే తీయమ్మా, పర్లేదు. పెద్దవాళ్ళంటే నీకెంత గౌరవమే. నీ కూతురికి నా చేత్తో దిష్టి తీయమంటున్నావు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, నీకు ఉద్యోగం వచ్చిందని కుళ్ళుకుంటున్నా ముదన స్టోపోళ్ల దిష్టి, ఇదిగో ఈ గౌరీ దిష్టి. నీ గురించి కుళ్ళుకునేవాళ్ళ కళ్ళు పేలిపోవాలి, నీ గురించి అన్నోళ్ళ నోళ్లు పడిపోవాలే. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, దిష్టి తీసే పేరుతో ఊరందరికీ ఎంత గొప్పగా శాపనార్థాలు పెట్టావే. ఒరేయ్, దిష్టి ఇలాగే తీస్తారా? అప్పుడే దిష్టి పోద్ది. మన మీద పడే దిష్టి నాశనమైపోవాలని కోరుకుంటాం గాని బావుండాలని కోరుకుంటావా? ఏ గౌరీ, ఇది తీసుకెళ్లి బయటపడే. జీవిణ్ణెత్తులు పొయ్యాలి. రామ్మా, రారా. రా. ఎలా ఉందమ్మా మొదటి రోజు నీ పని? సూపర్ అమ్మా. నువ్వు ఇలా మొండితనంతో ఈ పొజిషన్ని సాధించుకోవడం కాదు, దానికి తగ్గట్టు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే చెడ్డ పేరు నీకు మాత్రమే కాదు, కన్న తల్లిగా నాకు, నా పెంపకానికి కూడా. అర్థమైందా? నువ్వు గర్వపడేటట్టు నా పనితనం ఉంటుంది మమ్మీ, చూస్తూ ఉండు. వెళ్ళు, ఫ్రెష్ అవ్. ఒరేయ్, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవరా. పదమ్మా. చాలా సంతోషంగా ఉంది శృతిని చూస్తుంటే ఈరోజు. దేవకి, దేవకిలో విపరీతమైన మార్పు కనిపిస్తుంది. ఇంతకుముందు న్యాయాలు మంచి చెడులు మాత్రమే చూసేది. ఇప్పుడు మధుని పరాయి బిడ్డగాను, ఇంచుమించు శత్రువుగాను చూస్తుంది. మొదట్లో మధు అంటే అంత గౌరవం ఇచ్చి అన్నిట్లోనూ తనకి అండగా ఉండే దేవకిలో ఇంత మార్పుని అస్సలు నేను ఊహించలేకపోతున్నాను. ఇంత మార్పు ఎలా వచ్చింది? ఏంటన్నా దుకాణం ఇంత తొందరగా తెరిచేశారు? రూదర్గాడి కన్నా దారుణంగా తయారయ్యారు మీరు. రారా దొంగనా పుత్ర, రా. ఏంటి నాన్నా నన్ను పట్టుకుని అంత మాట అనేశారు? నువ్వు నా కొడుకువు కాబట్టే చాలా డీసెంట్గా తిట్టానురా. అంత తప్పు నేనేం చేశాను నాన్నా? నువ్వేం తప్పు చేసావో నీకు తెలీదా? హరే, నువ్వేం తప్పు చేశావో నీకు తెలీదా అని అడుగుతున్నాను. పెళ్లి చూపులకొచ్చిన పెళ్లి కూతురులాగా తలదించుకుంటావేంట్రా? మధు రాజీనామాని ఆమోదించాననే కదా మీరనేది? సంతోషం రా స్వామి, కనీసం ఏ తప్పు చేశావనేదైనా నీకు తెలిసింది. తప్పు చేశానని తెలుసు కనుకే ఆఫీస్లో క్షణం కూడా ఉండలేకపోయాను. అందుకే అర్థాంతరంగా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేశాను. మరి ఆఫీస్ నుంచి తిరిగి రాగానే మధు ఏమనలేదా? అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేశారేంటి, ఎందుకొచ్చారు అని అడిగింది. నాకు ఆఫీస్లో ఉండే మూడ్ లేదు, అందుకే తిరిగొచ్చేశానని చెప్పా. దానికి మధు ఏమంది? ఇలా మూడ్ బాలేదు, పరిస్థితులు బాలేవు అని చేస్తున్న పని వదిలిపెట్టి రావడం కరెక్ట్ కాదు, ఆఫీస్కి వెళ్ళండి అని కాస్త గట్టిగానే చెప్పింది. కానీ నేనే వినిపించుకోలేదు. అదిరా, అవతల నువ్వు తనకు అన్యాయం చేసేస్తున్నా నీ గురించి ఆలోచిస్తూ నీ మంచి కోరుకుంటుంది చూడు, అది నీ భార్య. నేనేం అన్యాయం చేస్తున్నాను నాన్న? అన్యాయమే చేశావురా. నీ చెల్లెలు ఉద్యోగం కోసం మధు రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించావు కదా. నాన్నా, మీరంతా చూస్తూ ఉండి కూడా మళ్ళీ నన్నే బ్లేమ్ చేస్తున్నారు. రేయ్, నేను మాట అన్నదానికే నువ్వు ఇంత హర్ట్ అయిపోతే మధు కొన్నాళ్లుగా ఇంట్లో అందరితోనూ మాటలు పడుతుందిరా. మరి తనెంత హర్ట్ అవ్వాలి? ఇంట్లో గొడవలు కాకూడదని తన ఉద్యోగాన్ని సైలెంట్గా రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంది. దానికెంత హర్ట్ అవుతూ ఉండాలి? నిజమేనన్నా, అది తెలుసు కనుకే చాలా గిల్టీగా ఫీల్ అయ్యి ఆఫీస్ నుంచి తిరిగొచ్చేశాను. రేయ్, ఆఫీస్ నుంచి తిరిగొచ్చేస్తే సరిపోదురా.